అనాలిసిస్ చేసేదానికి ఒక బేసిక్ థింగ్స్ ఉండాలి. 5 లక్షల కోట్లు అంటే ఎంతనా? ఏమి నోటికి అయిపోయి నేను అనేది ఏంటంటే, నిజం ఉంటే అది ఎంత దాచిపెట్టినా దాగదు. అబద్ధాన్ని లీకులు ఎన్నిసార్లు ఇచ్చినా అది లీక్ అయి పూర్తిగా అదే డైల్యూట్ అయిపోతుంది. ప్రతి దానికి కూడా నేను ఎందుకు స్పందించలేదంటే, కొంతమంది మిత్రులు కొన్ని పేపర్లో ఏదో రాయాలని నన్నో ఎవరినో అన్నా కూడా నేను నవ్వి ఊరుకుంటా. ఎందుకంటే నిజం ఒకసారి రాసి 2 సార్లు రాసిన 3వసారి నిజమేందో తెలుస్తుంది కదా, ఎందుకు దానికి నేను స్పందించడము? అట్లే ఈ 5 లక్షల కోట్లకు సంబంధించింది కూడా మా మిత్రులు సహచర మంత్రులు చాలా స్పష్టంగా మీకు ఎలాబరేటెడ్గా చెప్పారు. నేను కూడా ఇందాక మీకు కొన్ని క్వశ్చన్లు మీకు అడిగాను. మీరు నన్ను అడిగే బదులు నేను మీకు తెలిసినవి అని అడిగాను. ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ అసలు ఎవరు చేయాలన్నారు? ఈ ఇండస్ట్రీస్ ని ఎవరు షిఫ్ట్ చేయాలన్నారు? ఈ కన్వర్షన్ అనేది లిమిటెడ్ గా కేస్ బై కేసు ఆనాడు వాళ్ళు ఎందుకు చేశారు? మేము ఎందుకు ఓపెన్ చేశాము? మా స్వార్థం ఏంది, వాళ్ళ స్వార్థం ఏంటో నేను కనపడింది. కేస్ బై కేసు చేస్తున్నందుకు మా స్వార్థం ఓపెన్ పెడితే ఏంటి దీంట్లో? పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, ఏపీకి తరలిపోయే ప్రమాదం ఉంది, ఏపీకి తరలించాలనే కుట్ర ఉంది మీలో. సో పారిశ్రామికవేత్తలకి ఈ ప్రభుత్వము వ్యక్తిని ఎవరని చూడకుండా పెద్దపేట పారిశ్రామికవేత్తలకి ఈ ప్రభుత్వం ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసే దాంట్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ప్రభుత్వాన్ని చూసి పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి ఎప్పుడు ఇక్కడ ఉండదు. ఈ పాలసీతో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈ జిహెచ్ఎంసీ పరిధి లోపల ఓఆర్ఆర్ లోపలుండే ప్రజానికానికి ఇబ్బంది కలగొద్దు, పొల్యూషన్ తగ్గించాలన్నది మరొక ఢిల్లీలా కావద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇంకొకటి ఆదాయ కోసం చెప్తున్నారు. 30% 30% పెట్టారు సర్వేలో. మేము 100% పెట్టి 30% ఎందుకు పెట్టారు? 100% పెట్టి ఎక్కువ ఆదాయం వస్తుంది కదా వాళ్ళ క్వశ్చన్ చేస్తున్నారు. సో వాళ్ళు 100% పెట్టారా 30% పెట్టారా? వాళ్ళు 100% పెట్టిన డాక్యుమెంట్ ఏంటో రేపు ఇచ్చిన దాంట్లో మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. అసలు నువ్వు అతను కలెక్ట్ చేసిండా లేదా? ఇండస్ట్రియల్ ల్యాండ్ ని అదర్ జోన్స్ కింద అదర్ యూటిలైజేషన్ కోసం కన్వర్షన్ చేసిన దాంట్లో ఆనాటి ప్రభుత్వం అసలు ఒక పాలసీ అనేది దేనికన్నా ఉందా వాళ్ళు చేసిన దాంట్లో అన్నాడు? అదే నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ఉన్నా కూడా ధరణిని తీసుకొస్తే ధరణికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా 2.5 సంవత్సరాలైనా చేయకపోతే ఏదన్నా దేనికన్నా పాలసీ పెట్టావా? ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అనేక స్కీములకి, అనేక వ్యవస్థ, అనేక సెక్టార్లకి క్లియర్ పాలసీలు పెట్టాం. ఈ ప్రభుత్వం ఉన్న పారదర్శక నీకెక్కడుంది? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? సార్, నిన్న మీ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద నిరసిస్తూ ఈ రోజు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది. రోడ్లపైన బైఠాయించి దేవుళ్ళను అవమానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి. సార్, ముఖ్యమంత్రి గారు గాని ఈ ప్రభుత్వం గాని ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్కరిని కించపరచాలనే కానీ, వాళ్ళని నొప్పించాలనే కానీ, వారి మతాన్ని నొప్పించాలనే కానీ ఎప్పుడూ మాట్లాడరు. ఇక ధర్నాలు, నిరాహార దీక్షలు, రాష్ట్రం అంతా ఉడికిపోతుంది అనడానికి వారికి ఉన్న స్ట్రెంగ్త్ ఎంతో మనకు తెలియంది కాదు. దాని గురించి ఓ అని ఈ ప్రభుత్వం బట్టలు దించుకునేది కూడా ఉండదు. నాకు పూర్తి దాని గురించి తెలియని దాని గురించి నేను నో కామెంట్. తప్పకుండా అంటే దాన్ని కూడా మేము చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఏది మన రెవెన్యూ గ్రామాలు 300-400 ఎకరాలు ఉన్న రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 3-4 వేల ఎకరాలు ఉన్న రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 3-4 వేల ఎకరాలు ఉన్న రెవెన్యూ గ్రామాలకి ప్రతి గ్రామానికి ఒక వ్యవస్థని, ఒక వ్యక్తిని మినిమం పెట్టారు. ఇక్కడ చిన్న చిన్నవి 100, 200, 300 ఉన్న ఎకరాలున్న రెవెన్యూ గ్రామాలకి ఒక అతలను పెట్టాం. కొన్ని రెవెన్యూ గ్రామాలు ఉంటాయి, ఆ రెవెన్యూ గ్రామాలకి విలేజ్లు ఉండవు. ఒకప్పుడు రెవెన్యూ ఆడ ఇల్లుండే, అవన్నీ కూడా ఈ మైగ్రేషన్ షిఫ్టింగ్ లో రెవెన్యూ గ్రామం అయితే ఉంటది కానీ అవి పక్క నుండే ఇంకొక విలేజ్ లోకి ఈ దీంట్లో ఓనర్స్ అంతా
ఈ ల్యాండ్ ఓనర్స్ అంతా అక్కడ నివసిస్తారు. వీటన్నిటినీ చూసి ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన